దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో మీ అందరికి వందనాలు. ఈరోజు నిర్గమకాండము 13వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. గడిచిన దినం ముందు నిర్గమకాండము 12వ అధ్యాయంలో దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు ప్రాంతము నుండి తను ఏర్పాటు చేసినటువంటి కనాను దేశానికి ఇజ్రాయేలు ప్రజలను నడిపించాలని ఎంతో కాలంగా వారి పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఐగుప్తు ప్రాంతంలో ఇజ్రాయేలు ప్రజలు ఫరో కింద బానిస బ్రతుకుతూ ఉన్నారు. ఫరో ఇజ్రాయేలు ప్రజల చేత వెట్టి చాకిరీ చేయిస్తూ వారితో బరువైనటువంటి పనులను చేయించుకుంటూ వారిని శ్రమలకు గురి చేస్తూ వేదనలకు గురి చేస్తూ వారిని ఆ ప్రాంతము నుండి ఐగుప్తు ప్రాంతానికి పంపించడానికి ఏమాత్రము కూడా ఇష్టపడడం లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మరి మోషేని ఏర్పాటు చేసుకొని మోషేని మధ్యవర్తిగా పెట్టుకొని మోషేని ఆశీర్వదించి మోషేని దీవించి మోషేతో దేవుడు మాట్లాడి, నా ఇజ్రాయేలు జనాంగాన్ని నీవు ఐగుప్తు ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ బానిసలుగా ఉన్నటువంటి నా ప్రజలను పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి తీసుకురావాలి అని మోషేతో చెప్పినప్పుడు, మోషే నేను నత్తివాడను, నేను మాట్లాడలేని మాట మాంద్యము గలవాడను, ప్రభువా నేను ఎలా మాట్లాడగలను? నేను మాట్లాడితే వారు వింటారా? నేను మాట్లాడితే వారికి నచ్చుతుందా? వారు నా మాట ఏ మాత్రం కూడా వినరు, వేరే వారిని పంపించు, నేను వెళ్ళలేను ప్రభువా, నేను ఏమాత్రము కూడా ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడలేను అని దేవునితో మోషే మాట్లాడినప్పుడు, నీవు ఊరకనే నేను చేయబోయేటటువంటి కార్యములు చూడు, మోషే నేను చెప్పేటటువంటి మాటలు విను, నీ అన్న ఉన్నాడు కదా అహరోను నీకు సహాయకుడిగా ఉంటాడు, నీ నోటికి బుర్రగా ఉంటాడు, నేను చేయవలసినటువంటి పనిని తప్పకుండా తప్పకుండా ఒక దినమందు నేను చేస్తాను అని చెప్పి మోషకు దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే మరి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను దేవుడిచ్చినటువంటి ఆ మాటను పట్టుకొని మోషే మరి ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఇజ్రాయేలును మరి విడిపించటానికి, ఇజ్రాయేలు ప్రజలను ఆ బానిస బ్రతుకు నుండి బయటికి తీసుకురావడానికి ఫరోతో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఫరో హృదయము దేవుడు కఠినపరిచాడు. మొదటి నుండి ఫరో హృదయము కఠినమైనది. ఫరో యొక్క హృదయము బండబారిపోయింది. ఇజ్రాయేలు ప్రజలను పంపిస్తానంటాడు, మరలా పంపనంటాడు. అలా అబద్ధమాడుతూ వారిని వేదనలకు బాధకు గురి చేస్తూ వారి చేత కఠినమైనటువంటి పనులను చేయించుకుంటూ వెట్టి చాకిరీని చేయించుకుంటూ వారిని అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఫరో ఇజ్రాయేలు ప్రజలతో వారి బ్రతుకులతో ఆటలాడుకుంటూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు పడుతున్నటువంటి ఆ బాధను వేదను కష్టములను మరి దేవుడు చూశాడు. దేవుడు చూసి వారిని బయటికి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. ఇందుకు మరి మోషేను మరి దేవుడు ఏర్పాటు చేసుకొని మోషేతో మాట్లాడి ఐగుప్తు ప్రాంతం మీదకి అనేక తెగుళ్లను మరి రప్పిస్తూ ముందుకెళ్తా ఉంటున్నాడు. ఎన్ని తెగుళ్లను ఆ ప్రాంతం మీదకి పంపినను మరి ఫరో హృదయము కఠినపరుచుకుంటూ ఉన్నాడు. భయంకరమైనటువంటి తెగుళ్ళు ఆ యొక్క ఐగుప్తు ప్రాంతంలో ఆ యొక్క నదిలో నీరుని రక్తముగా మార్చాడు. వారు త్రాగేటటువంటి నీరు రక్తముగా మారిపోయింది. వారు నివసిస్తున్నటువంటి ప్రదేశాలన్నీ కూడా కప్పల చేత, మిడతల చేత, ఈగల చేత, అలాగే భయంకరమైనటువంటి తెగుళ్ళ చేత వారు బాధపడ్డారు. ప్రియ దేవుని బిడ్డారా, ఐగుప్తు ప్రాంతంలో దేవుడు సూచక క్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. అయినను ఫరో హృదయము భయంకరముగా కఠినపరుచుకున్నాడు. ఆ దేశంలో ఉన్నటువంటి మరి ఫరో కింద ఉన్నటువంటి ఆ యొక్క గారడి విద్య నేర్చుకున్న వారు, శాస్త్రులు, అలాగే మాంత్రగానులు, అలాగే మరి శకునము చూసేటటువంటి వారు మోస చేస్తున్నటువంటి ఆ క్రియలను చూశారు. వారు కూడా అలాగే చేశారు. కానీ వారు చేసినటువంటి ఆ క్రియలేవి కూడా మోస చేసినటువంటి క్రియల ఎదుట సరిపోలేదు, సరితూగలేదు. ఎప్పుడైతే దానిని గమనించాడో ఫరో మరి ఆ మోషేని పిలిపించుకుంటూ ఉన్నాడు. దేవుడు రప్పించినటువంటి ఆ తెగులును బట్టి, ఆ భయంకరమైన పరిస్థితిని బట్టి
మోషేతో ప్రార్థన చేయించుకొని అవసరము తీరాక నేను ఇజ్రాయేలు ప్రజలను పంపను, నేను ఇజ్రాయేలు ప్రజలను పోనీయను అని మోషేతో ప్రతి అధ్యాయములో మాట్లాడుకుంటూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటకేలకు 12వ అధ్యాయంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని బట్టి ఫరో ఆ దేశం మీదకి వచ్చినటువంటి ఆ తెగులును బట్టి ఆ దేశంలో మొదట పుట్టినటువంటి తొలుచూలు పిల్లలందరూ కూడా ప్రతి ఇంటిలో చనిపోతూ ఉన్నారు, ప్రతి ఇంటిలో మరణిస్తూ ఉన్నారు. ఆ దేశంలో మరి ఏ ఒక్కరూ కూడా మరి చనిపోనటువంటి వ్యక్తి లేరు. ప్రతి ఇంటిలో ఏదో ఒక కోణాన శవము కనిపిస్తా ఉంది. ఆ పుట్టినటువంటి తొలుచూలు ఆ పిల్లలందరూ కూడా చనిపోతా ఉన్నారు. పిల్లలు మాత్రమే కాదు, ఆ దేశంలో ఉన్నటువంటి పశువుల యొక్క, గొర్రెల యొక్క, మేకల యొక్క, ఒంటెల యొక్క, గాడిదల యొక్క మరి తొలుచూలు పిల్లలు వాటికి పుట్టినవి కూడా మరణిస్తూ వచ్చాయి. ఆ యొక్క భయంకరమైన వేదనను చూసినటువంటి ఫరో, అది గమనించినటువంటి ఫరో, నేను ఇక మీదట ఇజ్రాయేలు ప్రజలను నా దగ్గర నుంచి పంపించాలి అనేటటువంటి తీర్మానాన్ని తీసుకున్నాడు. ఇలాంటి తీర్మానాలు ఎన్నో మార్లు తీసుకున్నాడు. దేవుడు అనేక రకాల తెగుళ్ళు ఆ దేశం మీదకి పంపించినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు పడుతున్నటువంటి బాధను, వేదనను, ఆ భయంకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితిని ఆ ఫరో చూసి కూడా వారి యొక్క దేవునికి మొక్కి రావడానికి మాత్రం కూడా సముఖంగా లేడు. ఆ దేవుణ్ణి పూజించటానికి, దేవుని దగ్గరికి వెళ్ళి మరి బలులు అర్పించటానికి పంపించమని మోషే ప్రతిసారి అడిగినప్పుడు మోషే పంపిస్తానని చెప్తా ఉన్నాడు. కానీ అదంతా కూడా బూటకము, అబద్ధము. వారిని అనేక రకాలుగా శ్రమలు పెడుతూ వారిని మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గుండా, ఆ శ్రమల గుండా వారిని తీసుకెళ్తూ దేవునికి ఏమాత్రం కూడా దగ్గరి కాకుండా వారిని కఠినంగా శిక్షిస్తా ఉన్నాడు. ఫరో కింద ఉన్నటువంటి ఆ శాస్త్రులు ఇజ్రాయేలు ప్రజలను దుఃఖక్రాంతులకు గురి చేస్తూ ఉంటున్నారు. వారి చేత భయంకరమైనటువంటి పనులు చేయించుకుంటూ, వారిని కొడుతూ, వారిపైన అధికారము చెలాయిస్తూ వారు ముందుకెళ్లారు. ప్రియ దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయములో దేవుడు వారి మొరలను, వారి యొక్క వేదనను, వారి దుఃఖమును, వారి యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుడు చూశాడు. చూసి మోషేతో మాట్లాడాడు. మోషే, నేను నా ప్రజల యొక్క బాధను చూశాను, నా ప్రజల యొక్క వేదనను చూశాను, వారు పడుతున్నటువంటి కష్టాన్ని చూశాను. ఫరోను ఈసారి నేను భయపెట్టబోతా ఉన్నాను. మరొక తెగులు చేత నేను వారిని మరి బయటికి రప్పించబోతా ఉన్నాను. మోషే, నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడు, త్వరగా మాట్లాడు. ఆ దేశం మీదకి భయంకరమైనటువంటి తెగులును నేను తీసుకురాబోతా ఉంటున్నాను. అక్కడ ఉన్నటువంటి ఫరోతో కూడా, వారి కింద ఉన్నటువంటి ఆ యొక్క మనుషుల యొక్కయు, పశువుల యొక్కయు, మరి సమస్తము కూడా తొలుచూలు పిల్లలు మరణిస్తారు, శాపానికి గురవుతారు, వారు ఏడుస్తారు, దుఃఖిస్తారు. నేను చెప్పిన మాటలు ఫరోకు చెప్పు అని చెప్పి మోషేను పంపించి ఫరో ఎదుట ఆ యొక్క భయంకరమైనటువంటి తెగులును రప్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేశంలో ప్రతి ఇంటిలో ఒక శవం, ప్రతి ఇంటిలో శవము లేనటువంటి ఇల్లు లేదు. దేవుని యొక్క కోపాగ్ని ఐగుప్తు దేశం మీదకి రగులుకుంది. దేవుని యొక్క కోపము ఆ దేశం మీదకి రగులుకున్నప్పుడు ప్రతి ఇంటిలో మొదటగా పుట్టినటువంటి సంతానము మరణించింది. అది గమనించినటువంటి ఫరో, ఇక లాభం లేదు, నేను ఇజ్రాయేలు ప్రజలను ఇప్పుడు తప్పకుండా పంపేయాలని చెప్పి మోషేని పిలిపించుకొని మోషేతో మాట్లాడి, నీవు నీ దేవుని ఎదుట నన్ను జ్ఞాపకం చేసుకో, ఇప్పుడే ఈ క్షణమే నీ ప్రజలను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఈ భయంకరమైనటువంటి వేదనను, ఈ బాధను నేను చూడలేకపోతా ఉన్నాను. మోషే, ఈసారి నిజం చెప్తా ఉన్నాను, నీ ప్రజలను నీ దేవుణ్ణి మొక్కడానికి తీసుకెళ్ళని చెప్పి మరి ఫరో రాజు మోషేతో మాట్లాడాడు. 12వ అధ్యాయం అంతా కూడా మనం తెలుసుకున్నాం కదా. 12వ అధ్యాయంలో మనము మరి విన్నటువంటి విషయాలు మనము చూసాము కదా, తెలుసుకున్నాము కదా, ధ్యానించాము కదా. ఒకసారి 13వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు 13వ అధ్యాయంలో వారు కలిగి ఉన్నటువంటి ఆ వేదనల నుంచి బయటికి మరి వచ్చేసారు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి వచనంలో మోషేతో అంటాడు దేవుడు, మోషే, నేను చెప్పబోయేటటువంటి విషయం విను.
ఇజ్రాయేలు ప్రజలను నేను ఆ యొక్క ఐగుప్తు ప్రాంతము నుండి కనాను ప్రాంతానికి తీసుకెళ్ళమని చెప్తూ ఉన్నాను కదా, అలాగే వారంతయు కూడా కుటుంబములుగా బయలుదేరి రండి, బయలుదేరి వెళ్ళమని చెప్పు. వారు అక్కడ నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వారి మనస్సులో పెట్టుకోవాలి. నేను వారి కొరకు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి తొలి సంతానము చంపివేశాను కదా, వారు కలిగి ఉన్నటువంటి ఆ తొలి సంతానాన్ని నేను చంపివేశాను కదా. ఈ ఇజ్రాయేలు ప్రజల యొక్క తొలి సంతానము నాదవుతుంది. ఇజ్రాయేలు ప్రజలకు పుట్టినటువంటి మొట్టమొదటి సంతానము అది నాది. ఆ యొక్క సంతానాన్ని నాకు ప్రతిష్ఠించమని చెప్పు. వారికి పుట్టినటువంటి ప్రతి మొట్టమొదటి సంతానము అది నాదవుతుంది. నాకు ప్రతిష్టగా వారిని ఇవ్వమని చెప్పు అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని, ఆ దినమును జ్ఞాపకం చేసుకోమని చెప్పు. మోషే, ఇజ్రాయేలు ప్రజలతో నీ వెళ్ళి మాట్లాడు. నేను ఆ భయంకరమైనటువంటి ఐగుప్తు ప్రాంతం నుండి, ఆ బానిస బ్రతుకు నుండి నా యొక్క ప్రజలను నేను బయటికి తీసుకొచ్చాను కదా. ఆ తెగులు చేత వారిని వేదనకు, బాధకు గురి చేసి నా ప్రజలను నేను బయటికి తీసుకొచ్చాను కదా. నేను చెప్పినటువంటి మాటలు వారు తూచా తప్పకుండా ఒక కట్టడగా వారు నియమించుకోవాలి, ఒక కట్టడగా వారు జ్ఞాపకం చేసుకోవాలి. వారు 7 రోజులు పులియని రొట్టెలను తినాలి. 7వ దినము మరి దేవుని పండుగను ఆచరించాలి. 7 దినములు పులియని రొట్టెలను తినాలి వారు. 7వ దినమందు దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని యొక్క పండుగను చేయాలి. ఇది వారి హృదయంలో వారి శాశ్వతముగా వారు మరి పాటించాలని చెప్పి మోషేతో మాట్లాడాడు. పులిసినదేది కూడా వారి ఇళ్లలో వారి దగ్గర ఉండకూడదు. పులిసినదేది మరి దేవునికి అది అయిష్టమైనది, అది వ్యర్థమైనది. పులిసినదే మాత్రము కూడా ఉండకూడదు. వారు పులియని రొట్టెల మరి పండుగను ఆచరించాలి. వారు దేవుని మందిరానికి రావాలి, దేవుని మాటలను గైకొనాలి, దేవుని ఆజ్ఞలను వినాలి, ఆ ప్రకారంగా నడవాలి. ఇది వారి యొక్క షెడ్యూల్. నేను ఏదైతే నీకు చెప్తున్నానో ఇజ్రాయేలు ప్రజలతో నీవు చెప్పు మోషే అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకోమను. మరి బలమైనటువంటి హస్తము చేత నేను వారిని బయటికి తీసుకొచ్చాను కదా. వారు పడుతున్నటువంటి కష్టాన్ని చూశాను కదా, వారు అనుభవిస్తున్నటువంటి ఆ వేదనను చూశాను కదా, వారు పడుతున్నటువంటి ఆ బాధలు, ఆ కన్నీటిని నేను చూశాను కదా. ఆ దినాన్ని వారిని మరి జ్ఞాపకం చేసుకోమని చెప్పు. వారు వెళుతున్నటువంటి క్రమంలో ఈ యొక్క నేను చెప్తున్న ఆజ్ఞలన్నీ కూడా పాటించాలి. వారి యొక్క కుమారులు ఇదేంటి, ఈ యొక్క పని ఏంటి, ఇలా చేస్తున్నారేంటి, ఈ ఆచరణ ఏమిటి అని అడిగినప్పుడు వారితో చెప్పమని చెప్పు. దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిస సంఖ్యల నుండి విడిపించాడని వారికి తెలియచేయాలి. వారు కూడా మరి నిత్య నిబంధనగా ధర్మశాస్త్రమును పాటించాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రమును పాటిస్తూ ఇజ్రాయేలులందరూ కూడా ముందుకు కొనసాగాలని చెప్పు అని మరి దేవుడు మోషేతో మాట్లాడి చెప్పమన్నప్పుడు ధర్మశాస్త్రమును వారికి తెలియచేస్తూ ఉంటున్నాడు, వారికి చెప్తూ ఉంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయేలు ప్రజలు కనాను ప్రాంతానికి వెళుతూ ఉన్నారు. వారు నడుచుకుంటూ 6 లక్షల మంది సైన్యము ఐగుప్తు ప్రాంతము నుండి గుంపులుగా బయలుదేరారు. సుమారుగా 6 లక్షలు పిల్లలు కాకుండా పెద్దలే 6 లక్షల మంది జనాభా. దేవుడు వారిని అంత గొప్పగా ఆశీర్వదించాడు. అంత గొప్పగా ఆశీర్వదించి వారి యొక్క కష్టాలను చూసి మరి పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ దేశానికి నడిపిస్తూ ఉంటున్నాడు. మోషే వారిని నడిపిస్తూ వారికి అనేక విషయాలు తెలియజేస్తూ వారికి అనేక విషయాలను వారికి బోధిస్తూ వారికి దేవుని యొక్క ఆజ్ఞలను చెప్తూ వారిని ఆ యొక్క మార్గము గుండా నడిపిస్తూ ఉంటున్నాడు. దేవుడట వారికి
మరి ఉదయమేమో మేఘస్తంభంగాను, రాత్రేమో అగ్ని స్తంభంగాను వారికి తోడై ఉండి వారిని నడిపిస్తా ఉన్నాడంట. వారికి ఒక మాట చెప్తా ఉన్నాడు, మీరు పులియని రొట్టెలను మాత్రమే తినాలి, పులిసినదేది కూడా మీ దగ్గర ఉండడానికి వీల్లేదు. 7 దినములు మీరు పని చేయాలి, 7వ దినమందు సంఘముగా కూడుకోవాలి, సంఘముగా దేవుని పండగను ఆచరించాలి. ఇది మీకు ఒక నిత్య నిబంధన, ఇదొక కట్టడ, ఇదొక ఆజ్ఞ, ఇది ఆచారముగా మీరు చేయాలని చెప్పి దేవుడు మోషేతో చెప్పి వారితో చెప్పమన్నప్పుడు మోషే మరి వారితో చెప్తూ వెళ్తా ఉంటున్నాడు. దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది తూచా తప్పకుండా ఇజ్రాయేలు ప్రజలకు చెప్తా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడట వారు నడుస్తూ ఉన్నప్పుడు పగలేమో మేఘస్తంభంగా ఉన్నాడట. వారి మరి కాలికి రాయి తగలకుండా, వారికి ఎండ తగలకుండా, వారికి మాత్రం కష్టము కలగకుండా వారికి మేఘస్తంభంగా ఉన్నాడు. వారు నడుస్తూ ఉన్నారు, కనాను ప్రాంతానికి వెళుతూ ఉంటున్నారు. వారు ఆ యొక్క ప్రదేశము గుండా వెళుతూ మరి వారు దేవుడు చెప్పినటువంటి ఆ మాటలను వింటూ వారు అరణ్యము గుండా వెళుతూ ఉంటున్నారు. అది ఏ మార్గం అంటే ఎర్ర సముద్రము అనేటటువంటి మార్గం. ఎర్ర సముద్రము గుండా, ఎర్ర సముద్రముకు వెళ్ళేటటువంటి ఆ దారి గుండా వెళుతూ ఉంటున్నారు. ఆ దారి గుండా వెళుతూ ఉంటున్నారు. దేవుడు వారిని ఆ యొక్క నడుస్తున్నటువంటి క్రమములో వారికి మేఘస్తంభంగా ఉంటా ఉన్నాడు. రాత్రేమో వెలిగిచ్చుటకు అగ్ని స్తంభముగా ఉంటా ఉన్నాడు. రాత్రి కూడా వారు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. రేయింబగలు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు చుట్టూ తిరిగి ఆ యొక్క కనాను ప్రాంతానికి వెళుతూ ఉంటున్నారు. బహు జనాంగము విస్తారమైనటువంటి ఆ జనాంగముతో వారు బయలుదేరి వెళ్తా ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, వారు బయలుదేరి వెళ్తా ఉంటున్నారు. మోషే వారిని ముందుండి నడిపిస్తూ ఉంటున్నారు. 6 లక్షల మంది జనాభా అంటే అంత మరి మామూలు విషయం కాదు. మోషే నాయకుడిగా మరి దేవునికి ఇజ్రాయేలు ప్రజలకు మధ్యవర్తిగా మోషే వారిని నడిపిస్తూ ఉన్నాడు. మోషే వారిని నడిపిస్తూ ముందుకెళ్తా ఉంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారికి మరి మేఘస్తంభము అగ్నిస్తంభముగా ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారికి కావలసినటువంటి ఆహారము వారికి దయచేస్తూ వారు ఏదైతే చేయాలో ఏదైతే చేయకూడదో ఆ విషయాలన్నీ కూడా చెబుతూ ముందుకు నడిపిస్తూ ఉంటున్నాడు. మనం ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకుంటే దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు మనల్ని అనేక శ్రమల గుండా తీసుకెళ్తాడు, అనేక వేదనల గుండా తీసుకెళ్తాడు, దుఃఖకరమైనటువంటి పరిస్థితుల గుండా తీసుకెళ్తాడు. అలాంటి పరిస్థితుల్లో మనం ఈ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు వెళుతూ ఉండాలి. సాతానుకు మన జీవితంలో చోటు ఇవ్వకుండా, సాతాను పెట్టేటటువంటి ఆ ప్రేరేపణలకు లొంగకుండా దేవుడు చెప్తున్నటువంటి ఆ మాటలను వింటూ మరి దేవుడు నడిపించేటటువంటి మార్గంలో మనం నడిచే వ్యక్తులంగా ఉండాలి. దేవుడు మన మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటున్నాడు, మనల్ని పరీక్షిస్తాడు. మనకు మరి వేదనకరమైన పరిస్థితులు ఒకసారి తీసుకొస్తాడు. వాటిని మనం గ్రహించే వారముగా ఉండాలి. దేవుని మాటకు లోబడే వారముగా ఉండాలి. దేవుని నిత్యము సేవించే వారముగా ఉండాలి. దేవుని మాటకు లోబడి ఆ ప్రకారంగా నడిచే వ్యక్తులంగా ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుని మాటకు భయపడతామో, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలకు లోబడతామో దేవుడు మనల్ని ఖచ్చితముగా, దేవుడు మనల్ని నిశ్చయముగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి మరి తీసుకెళ్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు బహు దుఃఖకరమైనటువంటి వేదనల గుండా వెళ్ళారు. ఫరో చెప్పినటువంటి ప్రతి పనిని చేస్తూ వచ్చారు. ఇటు ఒకవైపు మోషే మాటలు వింటున్నారు, ఫరో చెప్పేటటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఓపికతో చూశారు, ఫరో పెడుతున్నటువంటి ఆ శ్రమలను అనుభవిస్తూ వచ్చారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ జనాంగాన్ని మోషకు అనేక రకాలుగా మరి హితబోధలు చేస్తూ సూచనలు, అలాగే సూచక క్రియలు, అద్భుతమైనటువంటి ఆశ్చర్య క్రియలు, తెగుళ్ళు ఆ దేశం మీదకి రప్పించి వారిని ఒక దినమందు బయటికి రప్పించలేదా?
నీవు పడుతున్నటువంటి ఆ శ్రమల నుండి, ఇరుకు ఇబ్బందుల నుండి ఒక దినమందు దేవుడు రప్పించడానికి, బయటికి తీసుకురావడానికి సమర్థవంతంగా పనిచేస్తున్నాడు. దేవుడు నీకు కనపడకపోవచ్చు, దేవుడు మరి తను చేసుకున్నటువంటి ఆ పనిని నీకు చూపించకపోవచ్చు, కానీ నీ మీద గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవు పడేటటువంటి ఆ కష్టానికి ఒక దినమందు ప్రతిఫలం రాబోతుంది అని నీవు ఎప్పుడైతే విశ్వసిస్తావో, దేవుని వైపు చూస్తావో, దేవుని ఆజ్ఞలను పాటిస్తావో, దేవుడు ఏదైతే చెప్పాడో దానిని తూచా తప్పకుండా మరి చేస్తూ ముందుకెళ్తావో, ఆ దినమందు దేవుడు నీ కష్టం, నీ వేదనను చూస్తాడు. ఒక దినమందు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి మరి తీసుకెళ్ళడానికి ఒక గొప్ప సమర్థుడిగా దేవుడు ముందుకెళ్తా ఉంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలకు దేవుడట అగ్నిస్తంభంగా మరి మేఘస్తంభంగా ఉన్నాడట. మనకు కూడా దేవుడు అగ్నిస్తంభంగాను మేఘస్తంభంగాను ఉండబోతా ఉన్నాడు. అది ఎప్పుడు నీవు బలముగా నమ్మి విశ్వసించినట్లయితే, నీవు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ సరే, నీవు దేవుని వైపు చూస్తూ ఆయన యొక్క మాటలను వింటూ ఆ ప్రకారంగా నడిచినట్లయితే ఖచ్చితంగా ఆయన నీ చేతిని పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. ఆనాడు మోషే మరి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు చెప్పేటటువంటి ప్రతి పనిని చేస్తూ ఇజ్రాయేలు ప్రజలను కనాను ప్రాంతానికి నడిపిస్తూ ఉంటున్నాడు. ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఆ యోసేపు ఎముకలను తీసుకుని వారు ప్రయాణమై వెళ్ళిపోతా ఉన్నారు. యోసేపు ఎముకలు మరి తీసుకెళ్ళమని చెప్పి ఆనాడే యోసేపు మరి తన బంధువులకు, తన సహోదరులకు చెప్పాడు. వారితో ప్రమాణం చేయించుకున్నాడు, మీరు వెళ్ళేటప్పుడు నా అస్థికలను తీసుకెళ్ళండి, మన సొంత ప్రాంతమైనటువంటి ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టమని యోసేపు వారితో ప్రమాణం చేయించుకున్నట్టు మరి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని. యోసేపు వారితోటి ప్రమాణం చేయించుకున్నాడు. తన ఎముకలు వారు తీసుకొని అనేక జనాంగముగా విస్తరించి మరి వారు కనాను ప్రాంతానికి బయలుదేరుతా ఉంటున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క తొలిచూలు పుట్టినటువంటి సంతానము దేవునిది. మరి దేవునికి అది ప్రతిష్ఠించబడిన వారు. మరి దేవుడు వారిని మరి తొలిచూలు పుట్టినటువంటి ఆ యొక్క మనుషుల యొక్కయు పశువుల యొక్కయు మరి ఆ తొలిచూలు పుట్టినటువంటి ప్రతిది కూడా దేవునికి ప్రతిష్ఠించమని, దేవునికి ఇవ్వమని దేవుడు వారికి ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఒక నియమమును పెట్టి మీరు ఖచ్చితంగా నా మాట వింటూ, నేను చెప్పినటువంటి మాటలను వింటూ, మరి మీరు ఆ యొక్క పులిసినదేది కూడా తినకుండా పులియని రొట్టెలను మాత్రమే తింటూ మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ 13వ అధ్యాయంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళ్తా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మోషే వారికి తోడై ఉండి వారిని కాపాడుకుంటూ దేవుని మాటలను మరి వారికి చెప్పుకుంటూ అరణ్య మార్గము గుండా, ఆ యొక్క ఎర్ర సముద్రముకు వెళ్ళే మార్గము గుండా వారిని నడిపించుకుంటూ తీసుకెళ్తా ఉంటున్నాడు. భయంకరమైనటువంటి ఆ యొక్క విస్తారమైనటువంటి జనాంగముతో మోషే బయలుదేరి వెళ్తా ఉంటున్నాడు. మనకు ప్రియ దేవుని బిడ్డలారా, మరి తర్వాతి మరి మనము చూడబోయేటటువంటి అధ్యాయంలో ఈ ఇజ్రాయేలు జనాంగము ఎలా నడుస్తుందో, ఎలా వెళుతుందో, మోషే వారిని ఎలా నడిపిస్తూ ఉన్నాడో ఆ యొక్క మరి దాని తర్వాత అధ్యాయంలో మనం తెలుసుకోబోతా ఉంటున్నాం. మరి దేవుడు చెప్పినటువంటి ఈ మాటలను బట్టి ఈరోజు దేవుడు నీకు మేఘస్తంభముగా, అగ్ని స్తంభముగా మరి నీకు తోడుగా ఉండాలి అని అంటే, దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటకు విలువిస్తూ లోబడుతూ ఆయన ఎందే విశ్వాసం కలిగి, దేవుడు చెప్పిన మాట ఎందే విశ్వాసం కలిగి ఇహలోక సంబంధమైనటువంటి వాటిలో పాలు పంచుకోకుండా దేవుని మీద ఆధారపడి నీవు ఎప్పుడైతే ముందుకు వెళతావో ఖచ్చితముగా, నిశ్చయముగా దేవుడు నిన్ను ఒక గొప్ప స్థితిలోకి తీసుకెళ్ళబోతున్నాడు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మోషేకు తోడై ఉన్నటువంటి దేవుడు నీకు కూడా ఈ ఉదయకాల సమయంలో తోడై ఉండి నడిపించబోతా ఉన్నాడు. నీ వెనువంటే ఉండి నీవు చేసే ప్రతి పనిలో ఆయన మరి నిన్ను నిశ్చయముగా నిలబెట్టబోతా ఉన్నాడు. నిశ్చయముగా నిన్ను నిలబెట్టి
మరి ఒక గొప్ప స్థానంలోకి తీసుకెళ్ళబోతా ఉంటున్నాడు. కనుక ఈ మాటలు విన్నటువంటి నువ్వు నేను మనందరము కూడా దేవుని మీద ఆధారపడి దేవుడు చెప్పేటటువంటి విషయాల కొరకు కనిపెడుతూ మన హృదయంలో వాటిని పెట్టి ముందుకు కొనసాగాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.